ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరుకి ప్రభుత్వం నీటిని పంప్ చేస్తోంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో మోటార్లను ఆన్ చేసి 12,000 క్యూసెక్ల నీటిని మిడ్ మానేరుకు ఎత్తిపోస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గాయత్రి పంప్ హౌస్ అలాగే నందిమేడారం పంప్ హౌస్లోని మోటార్లను ఆన్ చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోస్తూ మిడ్మానేరు వైపు గోదారమ్మను తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను గాయత్రి పంప్ హౌస్ దగ్గర ఉన్నాను. గాయత్రి పంప్ హౌస్ దగ్గర పరిస్థితి చూడొచ్చు. మొత్తం 4 మోటార్ల ద్వారా నీటిని ఇక్కడ పంప్ చేస్తూ ఉన్నారు. దీనికి మరోవైపు నందిమేడారం పంప్ హౌస్ అలాగే అక్కడి నుంచి ఎల్లంపల్లికి ఉన్నటువంటి వరద ప్రవాహాన్ని ఒడిసిపట్టుకొని నందిమేడారం పంప్ హౌస్ నుంచి ఇక్కడికి పంప్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ నుంచి మిడ్మానేరుకు వెళ్లేందుకు 4 మోటార్లను ఆన్ చేసి వరద కాలువలోకి నీటిని డంప్ చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఒక్కొక్క మోటార్ ఇక్కడ 130 మెగావాట్ల కెపాసిటీతో ఉంటాయి. ఈ ఒక్కొక్క మోటారు దాదాపుగా 3,150 క్యూసెక్ల నీటిని ఎత్తిపోస్తూ ఉంటాయి. ఈ క్రమంలో మొత్తం 4 మోటార్లు ఆన్ చేశారు. సుమారుగా 12,000కు పైగా క్యూసెక్ల నీటిని మిడ్మానేరులోకి డంప్ చేస్తూ ఉన్నారు. సో ఈసారి ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సూపర్ ఎల్నినో ప్రభావం అని చెప్తూ ఉన్నారు. రైతులకు నీళ్ళు అందుతాయా అనేటువంటి ఒక భయాందోళన నిన్న మొన్నటి వరకు కనిపించింది. కానీ దేవుడు కరుణించి వర్షాలు ఈ 2 రోజులుగా నిరంతరంగా కురుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఎల్లంపల్లికి వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో దాదాపు నిన్నటి నుంచి గత 36 గంటల లెక్క చూస్తే 36 గంటల నుంచి 4 టీఎంసీల నీరు ఎల్లంపల్లికి వరద ప్రవాహం చేరింది. సో ఇంకా కంటిన్యూ ఫ్లో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఉన్నపలంగా అక్కడి నుంచి నీటిని పంప్ చేయడం ప్రారంభించింది. మనం చూడొచ్చు ఎంత ఫ్లోగా నీళ్లు పంప్ అవుతూ ఉన్నాయో. ఇది చాలా రికార్డ్ బ్రేకింగ్గా ఉన్నటువంటి పంప్ హౌస్గా మనం గాయత్రి పంప్ హౌస్ అని చెప్తూ ఉంటారు. ఈ సర్జిపుల్ కావచ్చు, ఇక్కడ భూగర్భంలో ఉన్నటువంటి ఈ పంప్ హౌస్ కావచ్చు, గతంలో నిర్మాణ శైలికి చాలా విభిన్నంగా ఉండడంతో పాటుగా ఇంజనీరింగ్ మార్వల్గా దీన్ని చెప్పుకుంటూ ఉంటారు. ఆ పంప్ హౌస్ అనేటువంటిది ఇప్పుడు ఈ కరువు కాలంలో ఇలా ఉపయోగపడడం నిజంగా కూడా రైతులు అలాగే ఇటు స్థానికంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా తాగునీటి అవసరాలకు చాలా ఉపయోగపడుతుంది. సో అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిజానికి ఎల్నినో ప్రభావంతో ఇటు తాగునీరికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో చాలా కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా వరుణుడు కరుణించడం, నీటి ఫ్లో పెరగడం వల్ల ఇప్పుడు గోదారమ్మ పరవళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో 2-3 రోజులు కనుక ఇదే పరిస్థితి ఉంటే, ఎల్లంపల్లికి గనక నీటి ఫ్లో ఇలాగే ఉంటే మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మానేరుపై ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, అలాగే గోదావరిపై ఉన్నటువంటి ఎల్లంపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా ఫుల్ కెపాసిటీతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎల్నినో ప్రభావాన్ని ఈసారి రైతాంగం సక్సెస్ఫుల్గా దాటి ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొన్నట్టుగానే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, గాయత్రి పంప్ హౌస్ నుంచి.